కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతకథ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను ధార్మికుడిగా, భక్తుడిగా ఉండేవాడు. కానీ అతని రాజ్యంలో ప్రజలు ధర్మాన్ని విస్మరించి పాపకార్యాలలో జన్మించిపోయారు. దానివల్ల అనేక కష్టాలు, కాటకాలు, దుర్భిక్షాలు రాజ్యంలో ఏర్పడ్డాయి. ఒకరోజు ఆ రాజు దగ్గరకు ఒక సాధువు వచ్చాడు. అతనికి రాజు తన రాజ్యంలో జరిగిన కష్టాలను వివరించాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. ఈ కష్టాలు తొలగాలంటే మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని భక్తితో పాటింపజేయాలి. ఆ రోజున మీరు ఉపవాసం ఉండి రాత్రి శ్రీకృష్ణ జననం జరిగిన సమయంలో మధురంగా నామస్మరణ చేసి చిన్న బిడ్డలా శ్రీకృష్ణుడిని అలరించి పూజించాలి. తరువాత కథను వినాలి. దీన్ని చేస్తే మీ రాజ్యంలో శాంతి, సంపద తిరిగి వస్తాయని చెప్పాడు. రాజు ఆ మాటలు పాటించి జన్మాష్టమి నాడు వ్రతం చేశాడు. ప్రజలందరినీ కూడా అదే చేయమని కోరాడు. అప్పటి నుండి రాజ్యంలో తిరిగి ధర్మం స్థాపించబడింది. వర్షాలు పడడానికి మొదలయ్యాయి. పంటలు బాగా పండాయి. ప్రజలు సుఖంగా జీవించగలిగారు. ఇక ఇదే విధమైనటువంటి మరో కథను విందాం. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో దంపతులు నివసించేవారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించేవారు. కానీ వారికి పిల్లలు లేకపోవడం వలన చాలా బాధపడేవారు. వారు రోజు దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించేవారు. ఓ నందనందన స్వామి, మా ఇంట్లో నీవు పుట్టినట్లే ఒక బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు. ఒకరోజు వారికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఎంతో ఋషితుల్యంగా ఉండేవాడు. ఆయన వారికి ఇలా అన్నారు. మీరు ఈ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించండి. భగవంతుడు మీ కోరికను తప్పకుండా తీర్చుతాడు. దంపతులు ఎంతో ఆనందంతో ఆ రోజు వచ్చినప్పుడు ఉపవాసం చేసి రాత్రి శ్రీకృష్ణుడి జన్మ సమయంలో అభిషేకం చేసి నాణ్యమైన దుస్తులు, ఆభరణాలతో ఆయన విగ్రహాన్ని అలంకరించి మక్కిడి, వెన్న, పెరుగుతో నైవేద్యం పెట్టి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. తర్వాత వ్రతకథను వినిపించారు, భజనలు చేశారు. నిద్ర లేకుండా రాత్రంతా నామస్మరణ చేశారు. వెంటనే వారి ఇంట్లో శుభమైన మార్పులు వచ్చాయి. కొద్ది నెలలకే ఆ దంపతులకు ఒక అందమైన బిడ్డ జన్మించాడు. కృతజ్ఞతతో భగవంతుడిని ప్రార్థించారు. అప్పటి నుండి వారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమిని ఘనంగా జరుపుకునేవారు. తమ పిల్లలకు ఆ వ్రతాన్ని నేర్పి భక్తి మార్గంలో నడిపించారు. ఇక జన్మాష్టమి రోజున చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం. ఉపవాసం. దినమంతా ఉపవాసంగా ఉండాలి. పూజా విధానం. రాత్రి 12 గంటల సమయంలో కృష్ణుడికి అభిషేకం చేసి అలంకరించాలి. నైవేద్యం. మక్కిడి, వెన్న, చక్కెర మిశ్రమాలను నివేదించాలి. ఈ రథకథను చదవాలి లేదా వినాలి. రాత్రంతా శ్రీకృష్ణుని నామస్మరణ చేయాలి. ఈ కథ వినిన లేదా చదివిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వ్రతం వల్ల పాపాలు పోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో ఆనందం వృద్ధి చెందుతుంది మరియు మనశ్శాంతిని పొందుతారు. విన్నారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతకథ గురించి. ప్రతి ఒక్కరూ పాటించండి. తప్పక మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.